కనుమ పండక్కి నాటుకోడి కూర పక్కా పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ వైట్ బొబ్బర్ల గారెలు కూడా చూపిస్తున్నాను. కనుమకి ఖచ్చితంగా గారెలు తినాలి. మినప గారెలు ఎప్పుడు చేసుకుంటుంటారు కదా, ఇవైతే చాలా టేస్టీగా, రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెండు కాంబినేషన్ మీరు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుద్ది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకున్న, ఒక హాఫ్ కప్ ధనియాలు తీసుకొని రెంటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదండి, పేస్ట్ తీసి పెట్టుకోవచ్చు. స్పైసీగా ఉంటే మీరు మీ స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. కోడిని మేమే కోసుకున్నామండి, ఫ్రెష్గా ఇలా కోసుకున్న కోడి కూరని అయితే మళ్ళీ కడగన అవసరం లేదు. మనమే కోసుకుంటాం కాబట్టి శుభ్రంగా కోసుకుంటాం. స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కారం మసాలా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇలా కలిపి చేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. సిటీలో మనం ఎంత కూర తిన్నా, పల్లెటూరులో కొంచెం తిన్నా ఆ టేస్ట్ అయితే డిఫరెంట్ తెలుస్తుందండి. మేము రీసెంట్ గా ఊరికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఈ కూర చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు మ్యారినేట్ అయితే ఏం చేయనవసరం లేదు. ఒక పాత్రలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా ఫ్రై చేయని అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ గా దంచేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గినాక ముందుగా కలుపుకున్న కూరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకూడదు, మాడిపోతుంది. ఇలా ఉడికించుకుంటే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుద్ది. ఇలా 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే తలకి సగం పైన కూర ఉడుకుతుందండి. ఇలా ఉడికిన కూరలో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నాటుకోడి కూర కాబట్టి ఉడకటానికి ఆ మాత్రం వాటర్ పట్టుద్ది. నేను ఎక్కువ చారు లాగా చేయట్లేదండి, నార్మల్ గ్రేవీ లాగే చేస్తున్నా. మీరు కర్రీ లాగా చేసుకుంటే ఈ వాటర్ సరిపోతుంది. లేదు కొంచెం చారు ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. మీరు దేంట్లోకి తింటారనే దాన్ని బట్టి కూడా వాటర్ పోసుకోవాలి. ఎగ్జాంపుల్ కి దోశలకి గారెళ్ళకి అయితే కాస్త చారు ఎక్కువ ఉంటే బాగుంటది. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు గ్రేవీగా లేకుంటే చారుగా ఈ కర్రీ అయితే చేసుకోండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది. 80% ఉడికినాక కోడిని కోసుకునేటప్పుడు ఇలా రక్తం పట్టుకుంటున్నాడండి మా బాబాయ్, అది వేసుకుంటున్నాం. ఇది లాస్ట్ లో వేసుకోవాలి. దింపే ముందు ఒక 10 నిమిషాల ముందే వేస్తే ఈ బ్లడ్ అంతా మెత్తగా ఉడికిపోయి చెదిరిపోతుంది. ఇలా వేసుకుంటే బాగుంటది. మీరు ఒకవేళ బ్లడ్ పట్టుకోవాలనుకుంటే కోడిని కోసేటప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకొని బ్లడ్ పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఎంతసేపు ఉన్నా కరిగిపోదు. ఉప్పుగా నేయకపోతే బ్లడ్ అంతా కరిగి నీరైపోతుందండి. ఇలా బాగా కూర ఉడికినాక ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను కొత్తిమీర ఏమి వేసుకోవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఈ నాటుకోడి కూర ఒక్కసారి తిన్న టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ కనుమ పండగకి ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ చికెన్ లకి బెస్ట్ కాంబినేషన్ వైట్ బొబ్బర్ల గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఎంతో టేస్ట్ అయిన వైట్ బొబ్బర్ల మసాలా గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నా, చాలా బాగుంటాయి. రుచి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల వైట్ బొబ్బర్లు తీసుకున్నా. ఈ బొబ్బర్లకైతే పొట్టు అయితే ఏమీ లేదు, ఇట్లా ఇలా కూడా దొరుకుతాయి. మీరు కావాలంటే పొట్టుతో ఉన్న బొబ్బర్లు పప్పు అయినా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడుక్కొని నేను నైట్ అంతా నానబెట్టుకున్నా. ఈ 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఎక్కువ గంటలు నానబెట్టుకోని అవసరం లేదు. మీకు టైం లేదనుకుంటే ఇలా నానబెట్టుకోండి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను. వీటిని మరొకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. పొట్టు ఉన్నాయి అయితే 1కి 4-5 సార్లు కడుక్కోవాలండి. ఆ పొట్టు అంతా పోయేలాగా. పొట్టుతోటి కానీ మిక్సీ పట్టుకుంటే గారెలు వేసేటప్పుడు మంచిగా రావు. వీటిని ఒక మిక్సీ జార్లు వేసుకొని ఇందులో
4-5 పచ్చిమిర్చి వేయాలి. స్పైసీగా ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. నేను మీడియంగా వేస్తున్నా. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే గారెలు బాగా వస్తాయి. టేస్టీగా ఎలా గారెలు వేయాలో, పిండి ఎలా కలపాలో తర్వాత చెప్తాను. ఈ పిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం. మిగిలిన పప్పును కూడా కొంచెం ఉంచుకొని ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ పప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అంత బాగోదు. కొద్దిగా పప్పుని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం బొబ్బరి పప్పు ఉంచుకోవాలి. పిండిని అంతటిని బౌల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిగుల్చుకున్న బొబ్బరి పప్పుని వేసుకొని కలుపుకోవాలి. క్రంచీగా పప్పు వేయటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. మీకు పప్పు వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఒక వాయి పిండిని కాస్త బరకగా పట్టుకోండి. అప్పుడు కూడా బాగుంటుంది. మొత్తం పిండి మెత్తగున్నా అంత బాగోవు గారె. అలాగని బరకగా పట్టుకుంటే గారె వేసేటప్పుడు విరివిరిగా పోతే గారె వేయటానికి బాగా రాదు. పిండిని ఇలా ముద్దగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. గారేసేటప్పుడు మంచి రంగుగా వస్తాయి, బాగుంటాయి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఒక కట్ట సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు పుదీనా వేసుకోవడం ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర మటుకు ఖచ్చితంగా వేసుకోండి. ఈ గారెలు చాలా బాగుంటాయి. కవర్ మీద వాటర్ తేమగానే ఆయిల్ రాసుకొనైనా ఇలా కొంచెం గారె పిండి తీసుకొని గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. వేడి వేడి నూనె వేసుకుని గారెలు కాల్చుకోవాలి. పిండి పట్టిన వెంటనే గారెలు కానీ వేసిందనుకో గారెలు తినేటప్పుడు గొంతు పట్టేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మంచి రంగు కూడా రాదు, కాస్త తెల్లగానే ఉంటుంది. మీకు టైం ఉంటే ఒక ½ అవర్ పిండి పట్టేసి వదిలేసిన మంచి రంగు వస్తుంది. గారెలు గొంతు పట్టుకోకుండా ఉంటాయి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఎర్రగా కాలినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది నాన్ వెజ్ ఏ కర్రీతో తిన్నా ఈ గారెలు అయితే చాలా బాగుంటుంది. చికెన్, మటన్, నాటుకోడి కూర ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటాయి. మీకు నాన్ వెజ్ తినడం ఇష్టం లేదు అనుకుంటే పల్లి చట్నీ కాకుండా టమాటా పచ్చిమిర్చి చట్నీతో తింటే ఈ గారెలు చాలా బాగా ఉంటాయి. కనుమ పండుగ ఖచ్చితంగా మినపగారెలు తినాలి. మినపగారెలు తినడం అంత ఇష్టం లేని వాళ్ళు ఈ వైట్ బొబ్బర్లతోటి గారెలు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్ బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఈ పండుగ చేసుకుని తినండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.